బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్లో సభ నిర్వహించబోతున్నారు. సభకు సంబంధించి ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పాదయాత్రలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, పెద్ద ఎత్తున తీసుకున్నట్టుంది సిల్వర్ జూబ్లీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకు ఏ విధంగా సమావేశమవుతుంది? ప్రజలు ఎక్కువగా సిద్ధంగా ఉన్నారు. మేము సిల్వర్ జూబ్లీ సమావేశాలు వజ్రోత్సవాలు చేయాలని మేము అనుకున్నాం, వజ్రోత్సవ సభ అని. ప్రజలేమో చాలా విచిత్రంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక సభగా మార్చుకునే ప్రయత్నం ప్రజలు చేస్తున్నారు. దీనిపైన ఈ ప్రభుత్వం పైన నిరసనను తెలియజేయాలి మేము ఆ సభకి వెళ్ళి అని చెప్పి దీన్ని ఆ రకంగా చూడాలని చెప్పేమో ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ప్రజల్లోనే ఆ ఉత్సాహం ఉంది కాబట్టి సభ తప్పకుండా విజయవంతం అవుతుంది. మేము ఊహించిన దానికంటే కూడా ప్రజలు ఎక్కువ మంది సభకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నిరసన తెలియవలసిన అవసరం ఏముందంట? నిరసన తెలియజేయడానికి ఒక్క అవసరం కాదు, 100 కారణాలు చెప్తారు ప్రజలు. ఒకటి, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, రుణమాఫీ చేయకపోవడం, రైతు భరోసా ఇవ్వకపోవడం, బోనస్ ఇవ్వకపోవడం, ఇస్తానన్న 2500 మహిళలకు ఇవ్వకపోవడం, 4000. ఈ రకంగా కేసీఆర్ ఇచ్చినవి కూడా ఇవ్వలేకపోతున్నారు. ఈ దరిద్ర ప్రభుత్వం మాకొద్దు అని చెప్పి ప్రజలు శాపనార్థాలు పెట్టే పరిస్థితి. కానీ బీఆర్ఎస్ లో చేయలేని పనులు కూడా ఇవాళ దేశానికి రోల్ మోడల్ అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే సన్నబియ్య విషయంలో కూడా ఎక్కడా లేదు, సన్నబియ్యాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లు కూడా మొట్టమొదటి కూడా ఆమోదించింది తెలంగాణలో. ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయి కదా చాలా వరకు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, కేసీఆర్ కొన్నిట్లో రోల్ మోడల్ అయితే ఇప్పటి ప్రభుత్వం కూడా కొన్నిట్లో రోల్ మోడల్ అయింది, అందులో సందేహం లేదు. కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చి దేశానికి రోల్ మోడల్ అయింది వ్యవసాయ రంగానికి. ఎందుకంటే ఇవాళకి కూడా మోడీ డబుల్ ఇంజన్ సర్కార్ 25 ఏళ్ళుగా నడుస్తున్న గుజరాత్లో కూడా 6 గంటలే కరెంట్ ఇచ్చేది, అంతమించి లేదు. ఇటుపక్క రాష్ట్రం అటుపక్క రాష్ట్రం మేము చాలా సీనియర్లమని భుజకీర్తులు పెట్టుకొని వాళ్ళే టోపీలు పెట్టుకుంటున్న, కిరీటాలు కొనుక్కొచ్చి పెట్టుకుంటున్న చంద్రబాబు లాంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటి కూడా 6-7 గంటలే కరెంటు. కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ ప్రభుత్వాలు, ఆడ కూడా 6-7 గంటల మించి కరెంట్ లేదు రైతాంగానికి. కానీ కేసీఆర్ 24 గంటలు ఇచ్చి రోల్ మోడల్ అయ్యిండు. ప్రపంచంలోనే ఎవడు గుర్తించని విధంగా రైతుల బాధలను గమనించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతుకు నేరుగా పెట్టుబడి అందించే కార్యక్రమాన్ని తీసుకొని రైతు బంధుని తీసుకొచ్చి కేసీఆర్ ఒక రోల్ మోడల్ అయ్యిండు, అందులో సందేహం లేదు. భారతదేశంలో 1000 గురుకుల పాఠశాలను పెట్టి దాదాపు 5 లక్షల మంది బీద విద్యార్థులకు, దళిత గిరిజన వెనుకబడిన వర్గాల విద్యార్థులు ప్రతి నియోజకవర్గానికి కూడా ఇంటిగ్రేటెడ్ ఇచ్చిండు కేసీఆర్. ఈ రకంగా రోల్ మోడల్ అయ్యిండు కేసీఆర్ అనేక విషయాలలో. భారతదేశంలో పాల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1, భారతదేశంలో చేపల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1, భారతదేశంలో మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1. ఈ రకంగా అన్ని రకాల రంగాల్లో రోల్ మోడల్ అయ్యింది. రేవంత్ రెడ్డి కూడా రోల్ మోడల్ అవుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అద్భుతమైన రోల్ మోడల్ అవుతుంది. ఒకే సంవత్సరంలో 90 మంది విద్యార్థులను చంపిన ప్రభుత్వం ఏది అని అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అయింది. బ్రహ్మాండంగా వచ్చిన కరెంటును రాకుండా చేసి పోగొట్టి మళ్ళీ లక్షలాది మోటార్లను కాస్తున్న ప్రభుత్వం ఏది అంటే భారతదేశంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వమే రోల్ మోడల్ అయింది. దానికి కూడా ఇచ్చిన మంచినీళ్ళను మళ్ళీ ఇయ్యలేక రోడ్ల పాలు చేసి బిందెలు పట్టుకొని బైకాడికి పోయే పరిస్థితి తెచ్చిన ప్రభుత్వం ఏది అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే రోల్ మోడలు. ఈ రకంగా ఇచ్చిన వాటిని కూడా ఎగ్గొట్టి ఇచ్చినవి కూడా మళ్ళీ ఇయ్యలేకుండా చెతికిలబడ్డ ఏకైక ప్రభుత్వం ఏది అంటే భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ. కానీ వీటి గురించి ఏం చెప్తారు? ఇవాళ మొత్తం కూడా రాష్ట్రంలో ఏ రాష్ట్రాల్లో కూడా చేయలేదు. మొట్టమొదటిసారిగా ఎస్సీ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రం చేయడం జరిగింది. అదేవిధంగా ధరణితో గతంలో వేలాది ఎకరాలు కూడా బీఆర్ఎస్ దోచుకుంది. దాని స్థానంలో ఇవాళ భూభారతి తీసుకొచ్చామని చెప్తున్నారు. అదేవిధంగా సన్నబియ్యం ఇవాళంతా కూడా పేదలకు కడుపు నింపుతున్నాం సన్నబియ్యం అంటున్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వాస్తవానికి సన్నబియ్యం విషయంలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మనకు చాలాసార్లు ఇచ్చింది కదా కేసీఆర్ ఉన్నప్పుడే అని. మేము డబ్బాలు కొట్టుకోలే, మేము ప్రచారాలు చేసుకోవాలి. రేషన్ షాప్లో సన్నబియ్యం ఇచ్చారు. రేషన్ షాప్లో సన్నబియ్యం మేము ఇచ్చిన సందర్భాలు చాలా గుర్తు చేస్తారు. మీరు వెళ్తే ప్రజలు ప్రచారాలు చేసుకోలే, మేము ప్రచారం చేసుకోలే. రేషన్ షాపులో ఎక్కడ కూడా సన్నబియ్యం వచ్చినాయి, ఇచ్చినాం. రేషన్ షాపులో కూడా సన్నబియ్యం ఇచ్చినాం, చాలా సందర్భాల్లో ఇచ్చినాం. మేము ప్రచారం చేసుకోలే. ఈ డబ్బా కొట్టుకునే అలవాటు మాకు లేదు కాబట్టి చేసుకోలే. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని రోల్ మోడల్స్ ఇచ్చినాం, దేంట్లో మేము డబ్బాలు కొట్టుకోలే, ప్రచారాలు చేసుకోలే. మేము ఇచ్చినవి మళ్ళీసారి ఇలా తిరిగి ఇచ్చి మళ్ళీ ప్రారంభం చేసుకుంటూ ఇంతకుముందే చెప్తున్నాం. మా వాళ్ళు ఉపన్యాసంలో కూడా చెప్పినట్టుంది మా జడ్పీ చైర్మన్, మాజీ చైర్మన్ గారు. మా సార్ తీసుకొచ్చిన హాస్పిటల్లో అప్పుడే మేము శంకుస్థాపన చేసినాం, మళ్ళీ మొన్న వచ్చి శంకుస్థాపన చేద్దాం రమ్మన్నారు. ఇదేందని అడిగినాం మేము. మా ఊళ్ళో ఏదో బ్రిడ్జ్ కట్టుకుంటే మేము అప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం, మళ్ళీ వచ్చి మొన్న ఎమ్మెల్యే శంకుస్థాపన అంటుండే ఇదేందని అడిగినాము అని. ఆ రకంగా మేము చేసి చూపించిన వాటిని మళ్ళీ ఏదో చేస్తామని చెప్పి
పాపం డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఏం డబ్బాలు కొట్టుకున్నా ప్రజలకు తెలుసు వాస్తవం ఏందో. ఎస్సీ రిజర్వేషన్ మొన్న సుప్రీంకోర్టు క్లియర్ చేసింది కాబట్టి చెయ్యాలి. కానీ ఏ రాష్ట్రాలు చేయలేదు, మొట్టమొదటిసారిగా ఇచ్చారు. అసలు నోటిఫికేషన్లు కూడా వేయబోతున్నారు. కొట్లాడిందే తెలంగాణ నుంచి. వాస్తవానికి గతంలో చేసిండ్రు, గతంలో 2 రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిండు గతంలో ఒక ఆయన, అప్పుడు ఇచ్చిండు ఆయన కూడా. కోర్టులు ఆగినాయి. కోర్టు క్లియర్ చేస్తే వచ్చింది, దానికి ఏందో నా గొప్ప అని సంకలు కొట్టుకుంటానంటే నవ్వుకుంటారు ప్రజలు. ధరణి విషయం ఏం చెప్తారు? ధరణి వారు ఎన్నికలప్పుడే హామీ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ధరణి బంగాళాఖాతంలో పడేస్తాం, భూభారత్ తీసుకొస్తాం అన్న విధంగానే నిన్న అమల్లోకి వచ్చింది, నిన్న ప్రవేశపెట్టారు. భూభారతి కాదు, ఇది భూహారతి కాబోతుంది. మళ్ళీ పేద ప్రజల భూముల్ని గుంజుకోవడానికి దారి ఏర్పాటు చేసుకున్నారు. ధరణితోని రైతులకు హక్కులు వచ్చినాయి. వాస్తవానికి ధరణి ద్వారా తన భూమికి తను వేలుముద్ర వేస్తేనే ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉండే. అంతకుముందు 5 మిండెన్లు ఉండ్రి భూమికి, కేసీఆర్ దాన్ని తీసేసి ఓనర్ ఎవడో వాడే మొగడు అని చెప్పి తయారు చేసిండు. కానీ ఇవాళ మళ్ళీ 5 మిండెన్లను తీసుకొచ్చి పెడుతున్నారు. తొందరలోనే ప్రజలు అర్థం చేసుకుంటారు, ఇది భూభారతి కాదు భూహారతి. నీ భూమి ఇవాళ మిస్టర్ రమేష్ నీకు చెప్తున్నా, నీకు భూమి ఉంటే నిన్నటి వరకు నీ భూమి మీద నువ్వు సంతకం ఇట్లా పెడితేనే మారేది. కానీ ఇప్పుడు నువ్వు ఇవాళ రేపు పొద్దున చండూరు పోయేవరకే నీకు తెలియకుండానే నీ భూమి ఇంకో చేతులకు పోయే అవకాశం ఇవాళ తెచ్చిన. మన దగ్గర పైలట్ ప్రాజెక్టు తిరుమలగిరి సాగర్ మండలం మీకు కూడా తెలుసు, మీరు కూడా చూడడం జరిగింది. ఆడ 4000 ఎకరాలకు రైతులకు కూడా వారికి పట్టాలు అందించబోతున్నారు త్వరలో. వాస్తవానికి అవి గతంలో ఇయ్యంది ఎవడు? గతంలో ఇదే రికార్డులను తప్పుడు రాసింది ఎవడు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. నువ్వు పెట్టిన విఆర్ఏలు, నువ్వు పెట్టిన సర్పంచ్ మీరే కదా. మీరు నాశనం చేసిపోయిన దాన్ని మేము సరి చేసే ప్రయత్నం చేసినాము. మీరు మళ్ళీ ఏం చేసారు? ఇప్పుడు సింపుల్ నేను నిన్నే అడుగుతున్నా, మందిని పక్కన పెట్టు. నీ భూమి మీద హక్కు నీకు ఉండాలన్నా మా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంకోటికైనా ఉండొచ్చా? ఇవాళ నీ భూమిని నిన్నటి వరకు కేసీఆర్ ఇచ్చిందేమో, నీకు హక్కు ఇచ్చిండు, నువ్వు సంతకం పెడితే తప్ప మార్చడానికి ఎవరికి లేదు అని. కానీ ఇవాళ రేపు పొద్దున మొదలు పెడితే రేపు విఆర్ఓ గాడు ఒక మెండేదానికి, నీ ఆర్ఐ ఒకడు, ఎంఆర్ఓ ఒక ఆయన, తర్వాత ఆర్డీఓ, తర్వాత కలెక్టరు, తర్వాత సీసీఎల్ఏ, తర్వాత రెవెన్యూ సెక్రటరీ, చివరికి రెవెన్యూ మంత్రి కూడా. ఇంతమంది నీ భూమిని నీకు తెలియకుండా మార్చవచ్చు. ఇవాళ చేస్తుంది గది. తొందరలోనే ప్రజల అనుభవంలో. చివరిగా చెప్పండి, మరొక ప్రధానమైనటువంటి అంశం, ఎమ్మెల్యేలను కొనైనా సరే ప్రభుత్వాన్ని పడగొట్టాలని కూడా మీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని పడగొట్టాలని భావిస్తుంది. దాన్ని వక్రీకరించారు. ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన తప్పేం లేదు. కానీ నువ్వు కూడా విన్నావు, నేను గతంలో 2-3 సార్లు ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు చెప్పిన మాట. ఇదేదో చాలా ఆశ్చర్యంగా ఉంది. భారతదేశంలో ఎప్పుడు లేని ఒక విచిత్రమైన పరిస్థితి తెలంగాణలో వచ్చింది. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజలే ఈ ప్రభుత్వాన్ని తొందరగా మార్చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. మేము గత 2-3 నెలలుగా కరువు యాత్ర చేస్తున్నప్పుడు, ఎండిపోయిన పొలాల దగ్గరికి పోతున్నప్పుడు అక్కడ ఉన్న మొట్టమొదటిగా గిరిజన మహిళలు మొదటిసారిగా నన్ను అడిగాను, సార్ ఇంకా 3.5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఏమంటే మేము అందరం ఎట్లా బతుకుతాం? దీన్ని మార్చేదానికి ఏం లేదా? దీన్ని పడగొట్టరాదా? దీన్ని మార్చరాదా? ఏదైనా చెప్పండి, మీరు కేసీఆర్కి ఉపాయం చెప్పండి అని చెప్పేసి నన్నే అడిగారు మొదటగా. ఈ విషయాన్ని నేను చాలాసార్లు సభల్లో చెప్పిన. గిరిజన రైతుల నుంచి మొదలు పెడితే పట్టణ ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో ఉండే చిరు వ్యాపారులు కావచ్చు, చిన్న ఉద్యోగస్తులు కావచ్చు, అక్కడి నుంచి హైదరాబాద్ వరకు ప్రతి వర్గం ప్రజల్లో ఇవాళ అదే భావన ఉంది. ఈ ప్రభుత్వం ఇంకా ఇట్లనే 3.5 ఏళ్ళు కొనసాగితే మనం అందరం చచ్చిపోతాం ప్రజలము అనే భావన ప్రజల్లో వచ్చింది. హైదరాబాద్లో రియల్టర్లు సూసైడ్లు మొదలుపెట్టినారు, కాంట్రాక్టర్లు సూసైడ్లు మొదలుపెట్టినారు, చివరికి బిల్డర్లు కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వము. అన్ని వర్గాలను మోసం చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసినామనే భావనతో ఉన్నారు. మీరు చాలా సందర్భాల్లో చూస్తున్నారు, సోషల్ మీడియాలో వస్తూ ఉంది, మేము ఓటేసినందుకు మా చెంపలు మేము కొట్టుకుంటున్నాం, మా చెప్తాం మేము కొట్టుకుంటున్నాం, తప్పు అయిపోయింది, ఈ ప్రభుత్వాన్ని మార్చండి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. దాన్ని వ్యక్తీకరించండి ప్రభాకర్ రెడ్డి గారు. ప్రత్యేకించి మేము కొంత చేస్తామనే మాట అనలేదు. ఈ ప్రభుత్వాన్ని మార్చాలన్న ఆలోచన మాకు లేదు. రేవంత్ కాకపోతే ఇంకోడు వస్తాడు గొట్టంగాడు, ఎవడైతే ఆడ కూర్చుంటే మాకేం అవసరం? కాంగ్రెస్ పార్టీలో ఓడిస్తే మాకు వచ్చేదేముంది? ఈ ప్రభుత్వాన్ని మార్చే ఆలోచన మాకేం లేదు. ప్రజల డిమాండ్ మాత్రమే చెప్తా ఉన్నాం. రైట్, చూడొచ్చు, ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు వక్రీకరించాయి తప్ప ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన లేదంటున్నారు. అదేవిధంగా ప్రజలంతా కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ త్వరలో జరగబోయే సిల్వర్ జూబ్లీ ఆ ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.